హలో అండి, నమస్తే. నేను ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫ్యాషన్ టేప్ హ్యాక్స్ అనమాట. సో చాలా మందికి తెలీదు ఫ్యాషన్ టేప్ అంటే ఏంటన్నది. సో ఈ ఫ్యాషన్ టేప్ ప్రతి అమ్మాయి బ్యాగ్లో ఉండాల్సిందే. ముఖ్యంగా బయటకు వెళ్ళే వాళ్ళు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, స్కూల్ గర్ల్స్ కానీ, లేదంటే వర్కింగ్ ఉమెన్స్కి చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది. సో ఈ ఫ్యాషన్ టేప్ వల్ల అమ్మాయిలకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అన్నది ఈ వీడియోలో మీరు చూస్తారు. సో అమ్మాయిలు ఏంటంటే సడన్గా కొన్ని వాటితో ఇరిటేట్ అవుతూ ఉంటారు, ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు. లైక్ క్లోత్స్తో కానీ, జ్యువెలరీతో కానీ, ఇన్నర్ వేస్తో కానీ. సో వీటితో అనుకోకుండా ఎదురైన వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇరిటేట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ కి ఫ్యాషన్ టేప్ తో సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియో ప్రతి అమ్మాయికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ హ్యాక్ వచ్చేసి చాలామందికి ఇలా ప్లాకెట్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయి, కుర్తీ కానీ లేదా షర్ట్స్ కానీ, లేదంటే ఇలా సైడ్ అయిపోతూ ఉంటాయి. సో దీనికోసం చాలామంది సేఫ్టీ పిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది అన్నిసార్లు బాగోదు, ముఖ్యంగా మనం బయటకు వెళ్ళినప్పుడు అయితే అసలే చూడడానికి బాగోవు. సో దీనికోసం ఫ్యాషన్ టేప్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్యాషన్ టేప్ అంటే ఇలా ఉంటుందండి, అండ్ దీన్ని డ్రెస్సింగ్ టేప్ అని కూడా అంటారు. సో దీనికి ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి, అండ్ ఈ డ్రెస్సింగ్ టేప్స్లో చాలా టైప్స్ కూడా ఉన్నాయి. పర్సనల్గా నాకు నచ్చింది అయితే దీంట్లో ఏంటంటే ఇలా స్ట్రిప్స్లా ఇస్తారనమాట. ఒక 30 to 40 స్ట్రిప్స్ ఇస్తారు. వీటిని మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక స్ట్రిప్ తీసుకొని దీనికి రెండు వైపులా ఇలా స్టిక్కర్స్ ఉంటాయి. సో మనం జాగ్రత్తగా తీయాలి, అండ్ ఏదైతే టేప్ ఉంటుందో దానిపైన మనం ఎక్కువ సార్లు ముట్టుకోకూడదు అనమాట. సో ఇదేంటంటే రీయూజబుల్ కాదు కాబట్టి, యూజ్ అండ్ త్రో టేప్ కాబట్టి మనం ఎక్కువగా టచ్ చేయకూడదు. దీని గమ్ అనేది పోతుంది అనమాట. సో అంత బాగా స్టిక్ అవ్వదు. సో మనం టచ్ చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేసేయడం వల్ల ఏంటంటే బాగా స్టిక్ అవుతుంది. సో మీ ప్లాకెట్స్ కనుక ఊరికే ఓపెన్ అవుతూ ఉండడం లేదా డీప్గా ఉన్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా యూజ్ చేయడం వల్ల మీ డే అంతా కూడా సేఫ్టీ పిన్ అదేం అవసరం లేకుండా చాలా ఫ్రీగా ఉండొచ్చు, అండ్ ఇది తొందరగా ఊడిపోతుంది అలాంటి భయాలు కూడా అవసరం లేదు. ఇలాంటి నెక్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్యాషన్ టేప్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమందికి వీ నెక్స్ కానీ ఇలా డీప్ నెక్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ వీ కట్ అనేది చాలా కింది వరకు ఉంటుంది. సో ఇలాంటి నెక్స్తో మనం బెండ్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, మనం ఉంగున్నప్పుడు కానీ, లేదంటే మనకు తెలియకుండానే నెక్ అనేది కిందికి జారిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక ఫ్యాషన్ టేప్ స్ట్రిప్ తీసుకొని దాన్ని ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసేసి మీరు 2 వైపులా స్టిక్ చేసేయచ్చు అనమాట. సో మీకు నెక్ అటు ఇటు మూవ్ అవ్వదు, అండ్ మీరు బెండ్ అయినప్పుడు కూడా మీ బస్ట్ ఎక్స్పోజ్ అవ్వదు, అండ్ మీ నెక్ కూడా కిందికి జారిపోదు అనమాట. థర్డ్ హ్యాక్ వచ్చేసి చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జీన్స్తో పాటు ఇలా బెల్ట్స్ యూస్ చేసేటప్పుడు బెల్ట్ అటు ఇటు సరిపోకుండా ఇలా పైకి లేస్తుంది అనమాట. సో మీరు ఇన్షర్ట్ చేసుకున్నా లేదా నార్మల్గా షర్ట్స్ వేసుకున్నా ఈ బెల్ట్ వల్ల పైకి లేస్తూ ఉంటుంది అనమాట మీ షర్ట్. సో దీనికోసం ఫ్యాషన్ టేప్ స్ట్రిప్లో కొంచెం కట్ చేసి దీనికి ఇలా స్టిక్ చేస్తే చాలు, మీరు డే అంతా కూడా ఫ్రీగా ఉండొచ్చు, అండ్ ఈ బెల్ట్ కూడా ఊరికే ఊడిపోవడం, పైకి లేవడం అలాంటివన్నీ జరగవు. హ్యాక్ నెంబర్ 4, మనకు కుర్తీస్ నుంచి, బ్లౌజెస్ నుంచి బ్రా స్ట్రాప్స్ ఇలా బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికోసం మీ బ్రా స్ట్రాప్స్కి ఇలా ఫ్యాషన్ టేప్ అతికించి మీ కుర్తీకి స్టిక్ చేసేస్తే కనుక మళ్ళీ మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీ కుర్తీస్ కానీ బ్లౌజెస్ కానీ షోల్డర్స్ లూజ్ ఉన్నప్పుడు మీరు ఈ ఫ్యాషన్ టేప్ యూస్ చేస్తే మీకు షోల్డర్స్ అనేవి జారవు. హ్యాక్ నెంబర్ 5, చాలామంది శారీ బ్లౌజెస్ డీప్ నెక్ ఉన్నప్పుడు బ్రా హుక్ స్ట్రిప్ ఏంటంటే పైకి కానీ కిందికి కానీ కనిపిస్తూ ఉంటుంది డీప్ నెక్స్ వేసుకున్నప్పుడు. సో అలాంటప్పుడు కూడా మీరు ఈ ఫ్యాషన్ టేప్ని మీ బ్రాకి కొంచెం స్టిక్ చేసి మీరు బ్లౌజ్కి అతికిచ్చేస్తే చాలు. ఎక్కడైనా కూడా మీరు హుక్ స్ట్రాప్ కనిపిస్తుందన్న టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదనమాట. సో మీరు డీప్ నెక్స్తో పాటు బ్రా యూస్ చేస్తే కనుక ఈ ఫ్యాషన్ టేప్ చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యాక్ నెంబర్ 6, చాలామందికి ఇయర్ రింగ్స్ చాలా బాగున్న బ్యాక్ సైడ్ ఇలా చెవులకు పెట్టుకునే పుల్ల విరిగిపోయి ఉంటుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నా మనం పడేయలేము కదా. సో అలాంటప్పుడు ఈ ఫ్యాషన్ టేప్ని ఇలా స్టిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇయర్స్కి పెట్టుకోవచ్చు అనమాట. సో పడిపోతాయనే టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు, ఇవి డే అంతా కూడా మీకు మీ ఇయర్స్కి స్టిక్ అయ్యే ఉంటాయి. అండ్ హెవీగా ఎక్కువ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్కి అయితే మాత్రం ఈ ఫ్యాషన్ టేప్ వర్క్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని షిఫాన్ దుపట్టాస్ కానీ, ఆర్గాంజా దుపట్టాస్ కానీ ఇలా వేసుకున్నప్పుడు జారిపోతూ ఉంటాయి, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం డ్రెస్ ఎంత మంచిగా ఉన్నా. సో అలాంటప్పుడు మీ షోల్డర్స్కి కానీ లేదా మీరు వేసుకునే డ్రెస్కి కానీ ఫ్యాషన్ టేప్ ఇలా అతికిచ్చి మీ దుపట్టా ఏదైతే ఉంటుందో దాన్ని స్టిక్ చేసేయండి. సో ఊరికి దుపట్టా జారిపోయే ఇబ్బంది అయితే ఉండదు.
హ్యాక్ నెంబర్ 8, చాలామందికి కాలర్స్ ఏంటంటే చాలా స్టిఫ్గా ఉండి ఇలా లేస్తూ ఉంటాయి. ఒక కాలర్ ఒకలాగా, ఒక సైడ్ కాలర్ ఇంకోలా ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా మీ కాలర్ని ఈక్వల్ చేయడానికి లేదా మీ కాలర్ని ఫ్లాట్ చేయడానికి ఈ ఫ్యాషన్ టేప్ని ఇలా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ టిప్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షర్ట్స్ వేసుకునేటప్పుడు ఇలా బటన్స్ దగ్గర ఇలా గ్యాప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి షర్ట్ టైట్గా ఉన్నా ఇలా జరుగుతూ ఉంటుంది. సో మనం అది చూసుకోము కూడా. సో అలాంటప్పుడు ఫ్యాషన్ టేప్ని ఈ గ్యాప్లో స్టిక్ చేస్తే కనుక మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికినట్టే. సో ఖచ్చితంగా మీ బ్యాగ్లో ఫ్యాషన్ టేప్ అయితే క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామందికి హెవీ బ్రేస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ లూజ్ ఉంటూ ఉంటాయి, రిస్ట్ పైన పడిపోతూ ఉంటాయి. సో ఇలాంటప్పుడు మీ హ్యాండ్కి కొంచెం ఫ్యాషన్ టేప్ స్టిక్ చేసి దానిపైన మీ బ్యాంగిల్ కానీ బ్రేస్లెట్ పెడితే మీ రిస్ట్ పైన పడడం లేదా జారిపోవడం అలాంటివన్నీ జరగవు. అండ్ మీకు హెవీ బ్రేస్లెట్స్ వల్ల ఇబ్బంది కూడా ఉండదు. నెక్స్ట్ మీకు ఇయర్ రింగ్స్ అవైలబుల్ లేనప్పుడు లేదంటే మీకు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలన్నప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్ బటన్స్ దొరుకుతాయి కదా, ఏవైనా బటన్స్ ఉండేటప్పుడు ఇలా ఫ్యాషన్ టేప్ కొంచెం పెట్టి మీ ఇయర్స్కి స్టిక్ చేసేయచ్చు, ఇలాగే డైరెక్ట్ పెట్టేయచ్చు. సో సూపర్ ఇయర్ రింగ్స్ రెడీ అయినట్టే. ఇలా మీరు చాలా రెడీ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే యూజ్ అవుతుందని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో ప్రతి అమ్మాయికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఈ ఛానల్లో వచ్చే ఏ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తేగలుగుతాను అనమాట. సో నాకు కొంచెం బూస్టింగ్లా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసి పుష్ చేయడం వల్ల. అండ్ మీకు ఈ వీడియోలో ఏ టిప్ నచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇంకొక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.